వినేష్ కథలో అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగింది ఈ ఉదంతం ఒకసారి చూద్దాం. ఒలింపిక్స్ ఫైనల్ బౌట్కి చేరుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్గా రికార్డు సృష్టించిన వినేష్ ఫోగట్ సంతోషం 12 గంటల్లో తలకిందులైంది. నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేష్ ఫోగట్ను డిస్క్వాలిఫై చేయడమే కాకుండా 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐఓసీ ఆమెను ఆఖరి స్థానానికి పరిమితం చేసింది. సెమీస్లో వినేష్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ గుజ్మాన్ ఫైనల్ క్వాలిఫై అయింది. పథకం గెలుస్తుందని భావించిన వినేష్ చివరికి రికార్డులన్నీ కోల్పోయి ఆఖరు స్థానానికి చేరింది. అసలు ఆ విషయంలో ఒలింపిక్ విలేజ్లో ఏం జరిగింది? ఓవర్ వెయిట్ కారణం వినేష్ ఫోగట్ సపోర్టింగ్ స్టాఫ్ అనే చర్చ మొదలైంది. ఆమె అందరినీ మోసం చేసి 50 కేజీల విభాగంలో పోటీకి దిగిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. టీమిండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దీవాలా, కోచ్ న్యూట్రిషనిస్ట్ ఐఓఏ చీఫ్ పీటీ ఉషా చెప్పిన దాని ప్రకారం ఇది సపోర్టింగ్ స్టాఫ్ తప్పే అని తెలుస్తుంది. రెజ్లింగ్లో ఏ ఈవెంట్ అయినా 2 రోజుల్లో ముగిసిపోతుంది. అలాగే మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం మ్యాచ్లు మంగళ బుధవారాలు షెడ్యూల్ చేశారు. ఈ 2 రోజులు ఉదయం పూట వెయిటింగ్ తప్పకుండా ఉంటుంది. రెజ్లర్ నిర్దేశిత బరువు ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. సాధారణంగా ప్రపంచంలో ఏ రెజ్లర్ అయినా తన సాధారణ బరువు కంటే కాస్త తక్కువ ఉంటే విభాగంలో పోటీ పడతారు. వినేష్తో ఫోగట్ మాత్రం తన ప్రత్యర్థులు కూడా 50 నుంచి 51.99 కిలోల మధ్యన ఉంటారు. అయితే వెయిటింగ్ కార్యక్రమానికి ముందు నుంచి రెజ్లర్లకు నీళ్లు ఆహారం పెద్దగా ఇవ్వరు. వాళ్ళు బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత న్యూట్రిషనిస్ట్ ఇదే. ఉదయం పూట కూడా ఒకసారి చెక్ చేసి బరువు తగ్గిపోవడానికి సోనాబాత్, ట్రెడ్మిల్, స్కిప్పింగ్ వంటివి చేయించి చెమటను బయటికి పంపుతారు. సాధారణంగా మనం తాగే నీళ్లు ఒంటి బరువును విపరీతంగా పెంచుతాయి. ఒక 1/2 లీటర్ నీళ్లు బయట 1/4 కిలో బరువును ఉంటాయని అనుకుంటే తాగి శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది కనీసం 3/4 కిలో బరువును పెంచుతుంది. అందుకే వెయిటింగ్కి ముందు కనీసం నీళ్లు కూడా తాగించరు. ఒకసారి వెయిటింగ్లో నిర్దేశిత బరువు ఉంటే అప్పుడు బౌట్లకు ముందు శక్తి కోసం హై ఎనర్జీ ఫుడ్ నీళ్లు తీసుకుంటారు. ఇదంతా న్యూట్రిషనిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది. మంగళవారం వెయిటింగ్ సమయంలో సరైన బరువే ఉన్న వినేష్ ఫోగట్ బౌట్కి ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది. బౌట్ సమయంలో నీళ్లు తాగింది. మొత్తంగా నిన్న 1.5 కిలోల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్టు తెలిసింది. బౌట్ తర్వాత కోచ్ వెయిట్ చూస్తే చాలా ఎక్కువగా అనిపించింది. అయితే న్యూట్రిషనిస్ట్ మాత్రం ఉదయం కల్లా తగ్గిస్తాను కాన్ఫిడెన్స్గా చెప్పినట్టు డాక్టర్ దిన్షా పార్దీవాలా వెల్లడించారు. అయితే నిన్న సాయంత్రం బౌట్కి ఇవాళ వెయిట్ ఇన్కి మధ్య సమయం చాలా తక్కువగా ఉంది. ఉదయం 7:15 నుంచి 7:30 మధ్య వెయిటింగ్ చేయాల్సి ఉంటే రాత్రంతా హార్డ్ ఎక్సర్సైజ్ చేశారు. నీళ్లు తీసుకోకుండా సోనాబాత్ వంటివి చేసింది. చివరి క్షణంలో వెయిట్ తగ్గించడానికి హెయిర్ కట్ చేశారు. జెర్సీ కొలతలు కూడా తగ్గించారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏదైతే హెయిర్ కట్ చేశారు, జెర్సీ కొలతలు కూడా తగ్గించారు. జెర్సీ కొలతలకు సంబంధించి కూడా తగ్గించారు. కానీ 100 గ్రాములు ఎక్కువగానే ఉంది. మరో గంట సేపు సమయం అడిగినా ఐఓసీ ఇవ్వలేదు. దీంతో వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అవ్వక తప్పలేదు. వినేష్ ఫోగట్ను పర్యవేక్షించి డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్ట్ తప్పుగా అంచనా వేయడమే కాకుండా కొన్ని గంటల్లోనే బరువు తగ్గించగలని భావించాడు. బౌట్కు ముందు తీసుకున్న ఆహారం 3 వరుస బౌట్ల కారణంగా వెయిట్ పెంచి ఉండదని అనుకున్నాడు. అందుకే బౌట్ల సమయంలో నీళ్లు కూడా ఎక్కువగా తాగించాడు. తీరా రాత్రి బరువు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. పొద్దున కల్లా తగ్గిస్తానే భ్రమలో సాధారణంగా చేసే కంటే కాస్త హార్డ్ ఎక్సర్సైజ్లే మామూలుగా చేయించారు. కానీ ఉదయం బరువు తగ్గలేదని తెలిసి హడావిడి చేసినట్టు సమాచారం. చివరికి 52.01 కేజీల వద్ద వినేష్ బరువు దూగింది. అందులో వినేష్ తప్పు ఏమాత్రం లేదని బరువు పెరగడం తగ్గించడం అనేది పూర్తిగా సపోర్ట్ స్టాఫ్ బాధ్యత అని డాక్టర్ దిన్షా పార్దీవాలా చెప్పారు. పీటీ ఉష కూడా ఈ విషయంలో తన విచారం వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా వినేష్కి జరిగిన దానిపైన తాను చాలా దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఇకపై అథ్లెట్ల బరువు విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇక వినేష్ ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనేది అవాస్తవమే. ఆ బరువు తగ్గడానికి నీళ్లు తాకపోవడంతో డీహైడ్రేషన్కి గురయ్యారు. సాధారణంగా రెగ్యులర్లు బౌట్స్ తర్వాత డీహైడ్రేషన్కి గురవుతారు. వెంటనే శక్తి కోసం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. ఫోగట్ కూడా ఉదయం వెయిట్ అయిన తర్వాత వీక్గా ఉండటంతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు పీటీ ఉష చెప్పారు. ఒలింపిక్స్ అధికారిక వెబ్సైట్లను ఉటంకిస్తూ చెప్పినటువంటి సమగ్రమైనటువంటి బ్యాలెన్స్డ్ కథనం ఇది.